గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు ఉన్నారు. 19th మనీ మంత్ర దాకా వచ్చేసాము. రెగ్యులర్గా ఎంత చాలామంది ఫాలో అవుతూనే ఉన్నారు. చాలామందికి డబ్బు ఏ విధంగా సంపాదిస్తే ఇంట్లో ధనం అనేది వస్తుంది అనే దానిపై చాలామంది క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చూసిన ఫాలో అయిన చాలామంది ఆయన మనీ మంత్రాస్ గురించి కానీ తంత్రాస్ గురించి కానీ మాట్లాడుకునే వాళ్ళే. కింద కామెంట్ సెక్షన్లో కూడా చాలామంది పాజిటివ్ కామెంట్స్ ఆయన గురించి చెప్పటం అండ్ ఆయనకి కాల్స్ చేయడం జరిగిందనమాట. సో ఈరోజు 19th మంత్రాలో అనంత మంత్ర ఏం చెప్తున్నారు అనేది ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, అంటే ఏం చెప్పబోతున్నారు 19th మంత్రాలో? డబ్బు కావాలంటే ముందుగా మనం ఉసూరుమంటూ ఉండొద్దండి. నీరసంగా ఉసూరుమంటూ ఎప్పుడు పేదరికాన్ని ఆలోచిస్తూ డబ్బులు ఎంతనని ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే నీరసం వస్తుంది, డబ్బు రాదు. డబ్బు రావాలంటే మీరు ఏం చేయాలంటే ముందు మిమ్మల్ని మీరు ఒక గొప్ప ఉన్నత ధనవంతుడిగా కానీ లేదా ఒక రాజుగా కానీ అవన్నీ ఊహించుకోండి. ముందు ఊహించుకోవడం వల్ల ఏమవుతుందంటే దానికి తగ్గట్టుగా రావడం మొదలవుతుంది. మీరు ఎన్ని రోజులు అప్పుల గురించి దాని డబ్బు లేనితనం గురించి ఆలోచిస్తే అన్ని రోజులు అలాగే ఉంటుంది మీ జీవితం. చచ్చేంత వరకు కూడా మిమ్మల్ని ఎవడు కూడా మార్చాలి, దేవుడు కాదు కదా, ఎవడు మార్చలేడు. ఎంత ఎనర్జెటిక్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ మన పాత సినిమాలు ఉన్నాయండి. పాత సినిమాలు ఏముంటాడు, ఒక రాము ఉంటాడు హీరో. వాడు పేదరికంలో పుడతాడు. వాడు హీరోయిన్ ఉంటే చాలా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పుడుతుంది. పోయి వాడికి ఇదే నచ్చుతుంది, వీడే నచ్చుతాడు. ఇక దానికోసం ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. వీడికేమో ఆర్థిక ఇబ్బంది చచ్చిపోతుంటాడు, అమ్మాయిని మెయింటైన్ చేయలేడు. దీంట్లో ఏముందండి, దరిద్రం తప్ప ఇంకేమన్నా ఉందో, దాంట్లో ఆనందం ఉందేమన్నా? ఏమీ లేదు. ఇక నాటకాలు ఈరోజు అమ్మగారు చాలామంది నాటకాలు చూస్తున్నారు. వాటిల్లో అంతా నెగిటివ్ తప్ప ఇంకో ఏమీ లేదు. వాటిల్లో ఎక్కడైనా ఒక పాజిటివ్ ఒక మంచి ఒక ఇది ఇస్తున్నామా అందరికంటే అది కూడా లేదు. ఎనర్జెటిక్ సినిమాలు చూడండి బ్రహ్మాండంగా, రిచ్ సినిమాలు చూడండి, ఇంగ్లీష్ సినిమాలు చూడండి బాగా రిచ్గా ఉంటాయి. మన తెలుగులో అయితే మీరు చూడండి బిల్లా సినిమా ఎంత రిచ్గా ఉందో ఒకసారి ఆలోచించండి. అవునండి. ప్రతి మూమెంట్ ప్రతి ప్రేమ చాలా రిచ్గా ఉంటుంది. పవన్ కళ్యాణ్ సినిమా చూడండి చాలా ఎనర్జీ. ఇంకా ఎనర్జీ కావాలంటే మాత్రం అల్లు అర్జున్ సినిమా భలే ఉంటాడు కుర్రాడు. ఎక్కడ కూడా ఆయన డిసప్పాయింటెడ్గా ఉంటాడు. ప్రతి మూమెంట్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. అల్లు అర్జున్ సినిమాలు అన్నీ ఎనర్జెటిక్గా ఉంటాయి. రిచ్నెస్ని చూడండి. మీకు గతంలో కూడా చెప్పాను నేను, ఒక విజువల్ బోర్డ్ రెడీ చేసుకోండి. లేవగానే పక్క మీద నుంచి లేవగానే విజువల్ బోర్డ్ కనిపించాలి మీకు. అంటే డబ్బు కనిపించాలి, సంపద కనిపించాలి, బంగారం కనిపించాలి, మీరు కోరుకున్న ఒక మంచి విల్లా కనిపించాలి. అవి ఊరికే పొద్దాగా మనం ఊహించడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రేమ అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని అవి మీరు పొందడం జరుగుతుంది. నా దగ్గర ఒక స్టూడెంట్ వచ్చాడు. ఆ స్టూడెంట్ ఏమన్నాడు, గురుగారు నేను ఈ ఒక విల్లాని నేను ఫోటో తీసుకున్నానండి. ఒక 4-5 ఫోటోలు చూపించాడు మొబైల్లో. ఎందుకు నాయనా అన్నాను. నేను వాటిని తీసుకొని ఊహిస్తున్నానండి పదే. ఇప్పటికీ 3 విల్లాలు కొన్నానండి. ఏవైతే ఫోటోలో తీసుకున్నాడో అవే. అలాంటప్పుడు పక్కన ఒక వ్యక్తి అడిగాడు, ఎందుకు అమ్ముతాడు వాడు అన్నాడు. నువ్వు కావాలనుకున్న వాడు అమ్ముతాడు, వాడికి ఏదో వస్తుంది, వాడు నీకే అమ్ముతాడు. అంటే ఆ విజువలైజేషన్ అనేది అంత గొప్పగా ఉంది అయింది. ఖచ్చితంగా నేను దాన్ని పొందాలి, దాంట్లో నేను నివసిస్తున్నాను. ఊరికే అతను వెళ్ళేసి పరిచయం లేకపోయినా సరే వెళ్ళేసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇది ఎలా ఎక్కడ కొన్నారు, ఇది ఎలా చేయించారు, ఊరికే అట్లా అడిగి చేసి ఆ ఇల్లంతా చూసి వచ్చాడు. అంటే ఆ విజువలైజేషన్ ఎలా ఉండాలంటే పర్ఫెక్ట్గా యూనివర్స్కి ఏం కావాలంటే ఆడియో కావాలి, వీడియో కావాలి. ఇవి 2 అయినప్పుడు అది ఇవ్వడం జరుగుతుంది. అప్పటిదాకా అది ఇవ్వదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఏం సినిమాలు చూస్తారంటే చాలా రిచ్ ఉన్నటువంటి ఒక గొప్ప సినిమాలు, చాలా ఎనర్జెటిక్ ఉన్నటువంటి ఒక సినిమాలు, లేదా స్టోరీస్ ఉన్న పేపర్లో కానీ ఏమైనా కానీ మనం అన్నీ నెగిటివ్ కాకుండా పాజిటివ్గా ఉన్నటువంటివి మాత్రమే చదవండి. ఇది చూడండి, చాలామంది ఏం చేస్తారంటే పేపర్ తీయగానే స్టార్టింగ్ పేజీలో ఏముంటాయి, యాక్సిడెంట్లు అయినాయి, లేకపోతే ఇదైంది, వాడెక్కాడు, వీడి దిగాడు, ఇవి తప్ప మీకు అవి ఏమైనా పని చేస్తున్నాయా? అవి మీకు డబ్బు ఇవ్వవు, ఏమి ఇవ్వవు, అవసరం లేదు. మీకు బిజినెస్ పేజీని చూడండి. ఇక్కడ నుంచి మీరు పేపర్ తీయగానే బిజినెస్ పేజ్లోకి వెళ్ళిపోండి. అవునండి. సెన్సెక్స్ ఎక్కడ ఉంది ఈరోజు, ఎందుకు అలా జరిగింది, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వ్యాపారం కుదేలైపోతుంది, దానికి మనం ఏం చేయాలి, దాంట్లో మనం ఎలా పాల్గొనాలి, మనం అక్కడికి వెళ్ళి మన సెంటర్ పేజీలో మన ఫోటో పడాలి. అవన్నీ ఆలోచించండి. ఇక్కడ నుంచి అలా ఆలోచించడం వల్ల ఆ సెంటర్ పేజీలో ఫస్ట్ ఫోటో మీదే ఉంటుంది. ప్రపంచంలో ధనవంతుల స్థానంలో మీరే ఉండాలి. ఆ ఫోటోల పక్కన మీరు ఒక ఫోటో పెట్టుకొని దాన్ని విజువలైజ్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రపంచ కుబేరులో మీరు ఒకళ్ళు అవుతారు. ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా మీరు అన్ని పొందగలుగుతారు. వాటిని చూడండి, వాటిని పొందండి.
ఒకటే సూత్రం, ఒకటి చూడండి, పొందండి. దీంట్లో ఇంకేం లేదండి, పెద్ద కష్టమేం లేదు దీనికి మనం సంపాదించాలి, కష్టపడాలి, ఎటో వెళ్ళాలి, ఎటో పరిగెత్తాలి, ఏం అవసరం లేదు. చూడండి, పొందండి. చూడడం వల్ల ఏమవుతుందంటే అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దానికి తగ్గ అవకాశాలు మీకు రావడం జరుగుతుంది. ఆ అవకాశాలని పునిపుచ్చుకోండి, మీరు అక్కడికి వెళ్ళిపోండి. ఇంత సింపుల్ థియరీ పెట్టుకొని దీనికి మేము క్లాస్లో చెప్తాం. దీనికి క్వాంటమ్ సిద్ధాంతం ఏం చెప్తుంది, ఐన్స్టీన్ సిద్ధాంతం ఏం చెప్తుంది, సైన్స్ పరంగా కూడా ప్రూఫ్ చేయాలి. మనం ఏదో వస్తుందంటే ఎలా వస్తుంది, దానికి సంబంధించి మేము సిస్టమ్స్ కూడా చెప్తాం అన్నీ. వాటన్నిటిని మీరు ఫాలో కండి. ఒక్కసారి క్లాస్ అటెండ్ చేయండి, మీ దరిద్రాలని పోగొట్టుకోండి. కేవలం డబ్బే కాదండి, అన్ని రకాల సంబంధాలు పొందండి. ఇది నేను ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. ఇప్పటివరకు చాలామంది పొందారు, మీరు కూడా దాన్ని ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా చేయండి. మీరు కూడా ఐశ్వర్యవంతులు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టీవీ సముఖంగా. ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్తారండి? అంటే ఒక అబ్బాయికి చిన్నప్పటి నుంచి BMW కొనాలని ఉందండి. అనుకోకుండా క్లాస్కు రావడం జరిగింది. చివరిలో కలిసినప్పుడు అన్నాడు, నాకు BMWలో నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఓకే, అది ఎలా పొందాలి? ఇక్కడ 3 రకాలు ఉంటుందండి. ఒక వాహన యోగం అనేది ఎలా ఉంటుంది నేను చెప్తాను. వాహన యోగం అనేది 3 రకాలు ఉంటుంది. ఒకటి, మీరు సొంత వాహనం కోరుకొని నడపడం. ఓకే. రెండోది ఎలా ఉంటుందంటే మీరు చేసే కంపెనీ నుంచి ఆ వాహనాన్ని మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ వాహనంలోనే తిరుగుతూ మీరు సేల్స్ చేయడం కానీ, లేకపోతే కంపెనీ సంబంధించిన వ్యవహారాలను చూడడం కానీ. ఇంకా మూడోది ఏంటంటే, ఒక 2 ఫ్రెండ్స్ ఉన్నారు, వాడికి ఏం పని ఉండదు, బాగా క్లోజ్, వీడు ఎటుపోయినా వాడు కావాలి, వాడికి డ్రైవింగ్ కూడా రాదు, కానీ ఎప్పుడు ఈ బండి మీద వేసుకొని తిప్పుతుంటాడు వాడిని. అది కూడా వాహన యోగమే. ఇలాగే ఉండాలి, ఇలాగే మనమే కొనాలి, మనమే చేయాలని రూల్ ఏం లేదండి. మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది. అది BMW కారు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఎవ్రీథింగ్ ఈ యూనివర్స్లో ఉన్న అన్నీ మీకోసం మాత్రమే తయారు చేయబడ్డాయి. కానీ మీరు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు. దానికి నేను సరిపోతానా లేదా చెప్పండి. ఎంత డబ్బైనా నేను హ్యాండిల్ చేయగలను, ఎంత డబ్బైనా నేను హ్యాండిల్ చేయగలను అన్నప్పుడు అంత డబ్బు మీ దగ్గరకు వస్తుంది. మీరు అమ్మో ₹1,00,000 నేను ఎప్పుడు లెక్క పెట్టాలి, అవి నా దగ్గరికి ఎందుకు వస్తాయి, ₹1,00,00,000 అది ఎలా ఉంటుంది, నా దగ్గర ఎందుకు వస్తాయని అనుకొని మీరు భయపడ్డాని రోజులు మీ దగ్గర ₹1,00,00,000 కాదు కదా, ₹1 కూడా రాదు. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఒక ₹10 మీరు విజువలైజ్ చేసినా అంతే, 10 కోట్లు విజువల్ చేసినా అంతే. 10 కోట్లు విజువల్ చేయడానికి మీరు చాలా కష్టపడాల్సిన అవసరం లేదు. విజువలైజ్ అనేది ఒకటే, రెండింటికి కూడా ఒకటే. 10 కోట్లు కానీ 100 కోట్లు కానీ సంపాదించడానికి కూడా విజువలైజేషన్ ఒకటే, సింపుల్. అదే తీరి, అన్నిటికీ అదే తీరి వర్తిస్తుంది. కొత్తగా మీరు ఇంకా దానికోసం కష్టపడాలి, ఇంకో 2 గంటలు మెడిటేషన్లో ఎక్కువ కూర్చోవాలి, అట్లాంటిది ఏం లేదు. జస్ట్ ఒక 20 మినిట్స్ అండి. మా మెడిటేషన్ ఎంత ఉంటుందండి, 20 మినిట్స్. మీరు పెంచుకుంటూ పోతే 45 మినిట్స్. ఇక్కడ ఏం జరుగుతుందో ఈ ప్రపంచంలో ఏ మెడిటేషన్ తీసుకోండి, 45 మినిట్స్ మాత్రమే ఉంటుందండి. అంతకంటే ఎక్కువ ఎవరు కూర్చోలేరు. కూర్చున్నారంటే అది కాదు, సరైన మెడిటేషన్ కాదు. 40 మినిట్స్ కాగానే మీరు ఎంత డెప్త్ మెడిటేషన్లో వెళ్ళినా సరే అది ఆటోమేటిక్గా మిమ్మల్ని లేపేస్తుంది. కాబట్టి మీరు బాగా గుర్తుంచుకోండి, ఏ మెడిటేషన్ అయినా సరే ప్రపంచంలో 45 నిమిషాల కంటే ఎక్కువ ఎవరు కూర్చోలేరండి. అంతకంటే ఎక్కువ కూర్చోగలిగితే మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేయండి. కేవలం 20 మినిట్స్ మాత్రం ఖచ్చితంగా రోజు చేయండి. 40 రోజులు ఖచ్చితంగా చేయండి. 40 రోజులు చేయడం వల్లనే మీకు యూనివర్స్తోని కనెక్షన్ అనేది ఏర్పడుతుంది. అప్పటిదాకా మీకు ఏమి రాదు. మళ్ళీ ఓ వారం రోజులు చేసి నాకేం రాలేదంటే నేనేం చేయలేను. 40 డేస్ కంపల్సరీ చేయండి. ఇంకా మీరు సాధించాలనుకుంటే మాత్రం 90 డేస్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఫిట్. మీ పాదాల దగ్గర ఉంటుందండి ఎవ్రీథింగ్. ఎందుకంటే మా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు, 90 డేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గరకు వచ్చి కనీసం ఆ 3-4 ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళు 20 లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో బిజినెస్లు చేస్తున్నారండి. ఇది అష్యూర్గా చెప్తున్నాను, ఖచ్చితంగా చెప్తున్నాను. ఎనర్జెటిక్ సినిమాలు చూడండి, ఇంగ్లీష్ సినిమాలు చూడండి, బాగా రిచ్గా ఉంటాయి. హెలికాప్టర్లు అవన్నీ, మీరు సొంత ఒక హెలికాప్టర్ కలిగి ఉండాలి. ఆ స్థాయికి మీరు వెళ్ళిపోవాలి. కేవలం ఒక మంచి లగ్జరీ బస్ ఎక్కలేని స్థితిలో ఉన్నారు ఈరోజు. ఆ బస్సు ఎందుకు, మనకు ఇది ఉంది కదా, ఇది కూడా అంత అడిగిపోతుంది కదా, ఇలాంటి ఆలోచనలు ఇంకెన్ని రోజులు చేస్తారు, జీవితం అంతా పోతుంది. ఆ లగ్జరీ బస్సు మీకోసమే కేటాయించబడింది, కానీ మీరు మాత్రం అది నా కోసం కాదు, డబ్బున్న వాళ్ళ కోసం అనుకుంటున్నారు. అందుకే దాన్ని పొందలేకపోతున్నారు. ప్రతిదీ ఏదైనా సరే ప్రపంచంలో ఎంత రిచ్గా ఉందో, ఇది ఒక 10,000 ఉంటే 20,000 ఏది ఉందా అని మీరు ఆలోచించాలి. 20,000 ఉంటే ₹1,00,000 ఏది ఉందా అని ఆలోచించాలి. అలా ఆలోచిస్తున్నప్పుడే దానికి తగ్గ అవకాశాలు మీ దగ్గరకు వస్తాయి. మీరు వాటన్నిటిని పొందడం జరుగుతుంది. చాలా ఎనర్జెటిక్గా ఉండాలండి. డబ్బు సంపాదించాలంటే లేజినెస్ పనికిరాదు. నేను చెప్పాను, డబ్బు సంపాదించడానికి ఒక 4 సూత్రాలు ఉన్నాయి. సూర్యుడు ఉదయించే ముందు లేవాలి. ఈరోజు డబ్బు రాలంటే మీకు నిద్ర పట్టద్దు. ఇలాంటి కొన్ని నేను గతంలో చెప్పున్నాను. అవి ఖచ్చితంగా మీకు దాని మీద ఎనర్జీ అనేది కలిగి ఉన్నప్పుడు, దాని మీద కోరిక కలిగి ఉన్నప్పుడు అది మీరు పొందడం జరుగుతుంది. కానీ నాకెందుకు వస్తాయి అనుకుంటున్నాం అనుకో, ఎప్పుడు ఏది రాదు.
ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే, మీ మంత్రాస్తో పాటు తంత్రాస్ కూడా ఫేమస్ కాబట్టి ఎస్, ఏం తంత్ర చెప్పబోతున్నారు? ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ దీపావళికి, దీపావళి దగ్గరలో ఉంది కాబట్టి దీపావళికి నోటు పైన చివర్లో కానీ ముందు కానీ 999 అనే ఒక నెంబర్ కనుక ఉంటే ఆ నోట్ను సేకరించండి. సేకరించేసి దాని మీద ఒక త్రికోణం వేయండి. అంటే పక్కన ఖాళీ ప్లేస్ ఉంటుంది మనకి, దాని మీద ఒక త్రికోణం వేయండి. త్రికోణం వేసేసి ఆ 3 పక్కల ఐం హ్రీం శ్రీం ఈ 3 బీజాక్షరాలు రాయండి. రాసేసి దానికి అష్టగంధం పూయండి. అష్టగంధం పూసేసి కరెక్ట్ ఆ లక్ష్మీ పూజ జరిగే దగ్గర పెట్టండి. పెట్టి ఏదైనా లక్ష్మీ మంత్రం మీకు తోచిన ఏదైనా ఒక లక్ష్మీ మంత్రం తీసుకొని ఒక 108 సార్లు చేయండి. చేసిన తర్వాత తెల్లవారు మళ్ళీ దీపావళి పూజ అయిపోయిన తర్వాత ఆ నోటు తీసుకొని మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేస్లో పెట్టండి. డబ్బు రావడం అనేది జరుగుతుంది. ఎక్సలెంట్ అండి, బాగా పనిచేస్తుంది అది. షూరా సార్? షూర్ అండి, మా వాళ్ళందరూ చేస్తారు, అందరు బాగా సంపాదిస్తున్నారు, మీరందరూ కూడా సంపాదించాలని మీ టీవీ సముఖంగా చెప్తున్నాం. మేమేమి దాచుకోమండి, మాకేం అవసరం లేదు, అందరూ సంపాదించాలని కోరుకుంటున్నాం. అన్ని రహస్యాలు చెప్పేస్తాం మీ టీవీ సముఖంగా, ఏది దాచుకోవడానికి లేదు. ఎందుకంటే మేము ఎంత ఇస్తే అంత యూనివర్స్ మాకు సబ్జెక్ట్ ఇస్తుంది. మీరు ఎప్పుడైతే దీన్ని దాచిపెట్టారో యూనివర్స్ కూడా మానేస్తుంది. మీరు ఎంత తోసేస్తే అంత ఇస్తూ ఉంటుంది సబ్జెక్ట్. అందుకోసం మేము లోక కళ్యాణం కోసం వచ్చాం, అందరికీ అన్నీ కూడా తెలుసుకున్నాం. ఇంకా చాలా తంత్రాలు ఉన్నాయి, మీ టీవీ సముఖంగా బోలెడు తంత్రాలు చేస్తాం, అందరికీ ఓపెన్ చేయదలుచుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.